నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం దామరచెర్ల తాళ్లవీరప్పగూడెం గ్రామ శివారులో వెలిసిన శ్రీ పొలిమేర ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి తల్లి దేవాలయం ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. భక్తుల కోరికలు తీర్చే ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వారు కోరారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల దామరచెర్ల తాళ్ల వీరప్పగూడెం గ్రామ శివారులో వెలిసిన శ్రీ పోలేరమ్మ ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి తల్లి దేవాలయం ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. భక్తులు కోరికలు తీర్చే ముత్యాలమ్మ తల్లి ప్రజలంతా చల్లగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు కందుల వీర కోటిరెడ్డి, నాగిరెడ్డి, బంటురాము, గడ్డం సైదులు, తోట శ్రీను, పర్వతాలు, మలిరెడ్డి సైదిరెడ్డి, కొర్ర నాగరాజు, గడ్డం భాస్కర్, బూడిద సైదులు, అప్పనబోయిన గోవిందరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జాతర నిమిత్తం 200 రూపాయలు సమర్పించి దాదా ఎవరి దగ్గర నరసమ్మ 200 రూపాయలు దామరచెర్ల ప్రజలకు ముఖ్యంగా పొలిమేర ముత్యాలమ్మ అంటే చాలా సత్యంగల దేవతగా ప్రకటించబడింది. రాను రాను డెవలప్మెంట్ పెరుగుతున్న కొద్దీ, ప్రజలు చేసే సహారాల కొద్దీ మేము ఇంకా డెవలప్ చేయగలుగుతామని నమ్మకంతో ప్రజలు మా మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా ముందుకు కొనసాగించగలుగుతామని మా యొక్క కమిటీ సభ్యులతో రాను రాను పొలిమేర ముత్యాలమ్మ గుడి చాలా వరకు డెవలప్ అయిద్దని నా నమ్మకం. మన దగ్గరలో పవర్ ప్లాంట్ ఉందిగా, అందుకు ఉద్యోగస్తులు చాలామంది సహకరిస్తారు. గ్రామ ప్రజలు ఇంకా చేయగలుగుతాము. ఇప్పటికే చాలా వరకు జరిగింది, ఇంకా జరుగుతుందని మా నమ్మకం. రాను రాను సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ పెరుగుతూనే ఉంది. ప్రజలు కూడా నమ్మకం, ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. దామరచెర్ల ప్రజలకి పొలిమేర ముత్యాలమ్మ గుడికి జాతరకు వచ్చిన ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. జాతరని సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరుగా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. ఈరోజు దామరచెర్ల మండలంలో తాళ్లవీరప్పగూడెం దామరచెర్ల మధ్యలో వెలిసిన పొలిమేర ముత్యాలమ్మ తల్లి కొన్ని గత సంవత్సరాల కొద్దీ వెలిసి ఉన్నది. ఈమె ఎవరు మొక్కుకున్న కోరికలు ఎమ్మటే తీర్చేటట్టు మంచి సత్యాలు పలుకుతున్నట్లు ప్రజలంతా అనుకుంటున్నారు. ఈమె తిరునాళ్ళ ప్రతి ఏటా మార్చి నెలలో జరపబడుతుంది. ఈ తిరునాళ్ళకి జనాలు తండోపతండాలుగా
విచ్చేస్తున్నారు. మండలం మొత్తం పబ్లిక్ 5,000 జనం అనుకుంటే 10,000, 15,000, 20,000 జనాభాగా వస్తున్నారు. ఈ జనాలు వాళ్ళ కోరికలు, మొక్కుకున్న కోరికలు మొత్తం తీరుతున్నాయని జనాలు ఏటా పెరిగిపోతున్నారు. ఈ గుడి డెవలప్మెంటు కొంతమంది దాతల వల్ల తాళ్ళ ఇరపగూడెం, దామర్చెల్ల, వాడపల్లి, దామర్చెల్ల మండల పెద్దల సహకారంతో కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాగనే ఈ దాతలు ప్రతి సంవత్సరం ముందుకు రావాలని కోరుకుంటూ ఆ పొలిమేరు ముత్యాలమ్మని వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.